అందరికీ నమస్తే. వాయిస్ వార్తి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వార్తి జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఇంకా క్లియర్గా న్యూస్ చదవాలి అని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevarthi.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ ఉంటుంది. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏ విధమైన ప్రమోషన్స్ కావాలనుకున్నా, అలాగే అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, అండ్ మీకు బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కావాలనుకున్నా సరే స్క్రీన్ పై వస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి. ఇవి వాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. థ్యాంక్ యూ. ఈరోజు మెయిన్ పేపర్లో న్యూస్ చూసుకున్నట్లయితే, భూ సేకరణలో ప్రజలకు అన్యాయం జరగొద్దు, ప్రాజెక్ట్ పునరుజ్జీవంతో నగరం రూపురేఖలే మార్పు. రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇళ్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, అభివృద్ధి, మానవీయ కోణాలతో భూసేకరణ, పర్యావరణ పరిరక్షణ, వరద నియంత్రణపై దృష్టి. పర్యాటకానికి కొత్త రెక్కలు. ఫ్రాన్స్, కొరియాలతో రాష్ట్ర ప్రభుత్వ చర్చలు. మంత్రి జూపల్లితో విదేశీ ప్రతినిధుల భేటీ. పర్యాటక పెట్టుబడులపై సమాలోచనలు. అక్టోబర్ 25న నగరంలో కొరియన్ సాంస్కృతికోత్సవం. ఉమ్మడి సహకారానికి 2 దేశాల సై. ఖమ్మంలో భారీ వర్షాలతో సీఎం సభ రద్దు. కేంద్రం కరుణిస్తేనే పల్లె ప్రగతి. పర్యాటకానికి కొత్త రెక్కలు. ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ చూస్తున్నాం. ఫ్రాన్స్, కొరియాలతో రాష్ట్ర ప్రభుత్వ చర్చలు జరిపింది. మంత్రి జూపల్లితో విదేశీ ప్రతినిధులు భేటీ అయ్యారు. బీజేపీ అధికారానికి ఎంతో దూరం లేదు. తెలంగాణలో అడుగడుగునా కమలం వికసిస్తుంది. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై బీజేపీ కార్యకర్తల పోరాటం. బెంగాల్ తరహాలోనే తెలంగాణలోను బీజేపీ విజయ దుందుబి. బూత్ స్థాయి కార్యకర్తలతో ఎన్నికల వ్యూహాలపై చర్చ. సర్దార్ పటేల్ సేవలను స్మరించుకున్న నితిన్ నబీన్. ఫస్ట్ పేజీ కంటిన్యూషన్. భూసేకరణలో ప్రజలకు అన్యాయం జరగొద్దు. కొడంగల్లో 33,000 దొంగ ఓట్లు. ఆ ఓట్లతోనే 2023లో రేవంత్ రెడ్డి గెలుపు. సంచలన ఆరోపణలు చేసిన కల్వకుంట్ల కవిత. కేంద్రం కరుణిస్తేనే పల్లె ప్రగతి. ఢిల్లీ సదస్సులో సీతక్క గళం. ఉపాధి హామీలో పాత విధానమే ఉండాలి. జూలై 2న రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ కు వినతి పత్రం. మళ్లీ మొదటికొచ్చిన పశ్చిమాసియా. అయోధ్య రామాలయ నిధుల దుర్వినియోగం. అత్యవసరం విచారణకు సుప్రీం తిరస్కరణ. అంత తొందరెందుకని పిటిషన్కు ధర్మశాసనం ప్రశ్న. అయోధ్య విరాళాల కేసు నిందితులకు లాయర్ల దూరం. వాదించబోమని బార్ అసోసియేషన్ సంచలన తీర్మానం. ఉల్లంఘిస్తే 5 లక్షల జరిమానా. ఘనంగా సీషెల్స్ 50వ స్వాతంత్ర దినోత్సవం. ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ. తగ్గిన బంగారం వెండి ధరలు. సామాన్యుడి జేబుకు కత్తెర. జూలై 1 నుంచి మారనున్న పలు కీలక నిబంధనలు. జూలై 1 తేదీ నుంచి దేశవ్యాప్తంగా బ్యాంకింగ్, పన్నులు, పాస్పోర్ట్ రంగాల్లో కొత్త రూల్స్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఐటీఆర్ దాఖలు చేయడానికి జూలై 31 తేదీ ఆఖరి గడువు. ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు. ఇంధన ధరలపై ప్రభావం. దేవదాస్. వెండితెరపై మౌన ప్రేమకు శాశ్వత రూపం. 73 వసంతాల క్లాసిక్ దేవదాస్ 1953 జూన్ 26న విడుదలై తెలుగు చలనచిత్ర చరిత్రలో అజరామర మైలురాయిగా నిలిచిన చిత్రం. ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు పార్లమెంట్. నేడు అంతర్జాతీయ పార్లమెంటరీ దినోత్సవం. హైదరాబాద్ హీరోస్కు రగ్బీ కిరీటం. ఆర్పిఎల్ సీజన్ 2లో ముంబైపై ఘన విజయం. సీఎం చేతుల మీదుగా ట్రోఫీ. మ్యారేజ్ పుకార్లకు కావ్యమారన్ చెక్. ఉత్కంఠ పోరులో కెనడా రికార్డు విజయం. మా ఇంటి బంగారంకు సీక్వెల్. వివాహంపై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు మళ్లీ వైరల్. శివరాజ్ కుమార్తో నటించాలంటే భయమేసిందంటున్న నటి నబ్బా నటేష్. లెనిన్ ట్రైలర్కు ముహూర్తం. జూన్ 30న విడుదల. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.